ప్రెగ్నెన్సీ రేట్స్ పెరుగుతాయని కూడా బేసిక్ ఐడియా కూడా కొంతమందికి ఉండదు. అమ్మాయిలో కానీ అబ్బాయిలో కానీ ఏ ప్రాబ్లం ఉండదు, కానీ న్యాచురల్గా పిల్లలు పుట్టారు. అంటే ఐడియల్ టైం ఫర్ ప్రెగ్నెన్సీ అంటే ఏం చెప్తారు? మోస్ట్ కామన్గా నేనేం చూస్తానంటే అమ్మాయిల్లో ఏంటంటే ఏ టైంలో కలిసి ఉండాలి అనేది వాళ్ళకి ఐడియా ఉండదు. అంటే ఫర్టైల్ విండో అంటాం మేము. ఆ ఫర్టైల్ విండో అంటే ఏంటో ఐడియా ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ విండోలో కలిస్తే ప్రెగ్నెన్సీ రేట్స్ పెరుగుతాయని కూడా బేసిక్ ఐడియా కూడా కొంతమందికి ఉండదు. అంటే నేను ఇప్పుడు తగ్గుతుంది అది బికాస్ ఆఫ్ ఆల్ ది సోషల్ మీడియా అండ్ అవేర్నెస్. బట్ కొంతమంది వన్ సెగ్మెంట్ ఆఫ్ పాపులేషన్కి అది కూడా ఐడియా ఉంటుంది అనమాట. అంటే పెళ్ళి చేసేస్తారు వాళ్ళు, ఒక 2-3 years ట్రై చేస్తూ ఉంటారు, బట్ ఆ కరెక్ట్ టైంలో వాళ్ళు ట్రై చేయరు. సో దట్ మీన్స్ అది పాజిటివ్ రాదనమాట. వాళ్ళు మా దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి చెప్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు దెన్ దే విల్ కన్సీవ్ విత్ ఇన్ ఫ్యూ డేస్ ఓన్లీ. సో ఈ ఫర్టైల్ విండో అంటే ఏంటంటే సపోజ్ ఒక ఫీమేల్ యొక్క సైకిల్ 30 days సైకిల్ అనుకోండి. సో ఓవులేషన్ అనేది అంటే అండం విడుదల అనేది ఒక 2 వారాల ముందు జరుగుతుంది. అంటే ఒక 16th డేకి జరుగుతుంది. సో ఈ 16th డేకి ఒక 4 days ముందు అంటే 12th డే నుంచి 17th డే వరకు ఈ ఫ్యూ డేస్ కలిసి ఉంటే యాక్చువల్లీ డైలీ కూడా అవసరం లేదు, ఆల్టర్నేట్ డే అయినా పర్లేదు. ఈ ఫ్యూ డేస్ ఆల్టర్నేట్ డే కానీ డైలీ కానీ ఇంటర్కోర్స్ చేయడం ద్వారా ప్రెగ్నెన్సీ రేట్స్ బాగుంటాయి అన్నమాట. సో ఈ పీరియడ్ని చాలామంది ఈ ఫర్టైల్ విండోని మిస్ అవుతారనమాట. సో ఇంకొకటి ఏంటంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎగ్ అనేది ఒకసారి రిలీజ్ అయితే 24 hours మాత్రమే ఉంటుంది. స్పర్మ్ అనేది మాత్రం 72 hours మటుకి ఒకసారి ఇంటర్కోర్స్ అయిన తర్వాత వెజైనాలో యాక్టివ్గా ఉంటుంది అనమాట. సో అందుకనే ఆల్టర్నేట్ డే కూడా పర్లేదు అంటాం. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే శివ, ఈ ఫర్టైల్ విండోలో మరి మేము కలిసి ఉంటాము, మేము 6 months నుంచి ట్రై చేస్తున్నాము అయినా సరే మాకు రావట్లేదని కూడా వస్తారు పేషెంట్స్. సో మరి ఫర్టైల్ విండోలో కలిసి ఉన్నా సరే అన్ఫార్చునేట్లీ ద ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెన్సీ ఆర్ ఓన్లీ 8-10% ఇన్ వన్ సైకిల్. అన్ఫార్చునేట్లీ యాక్చువల్లీ ఏంటంటే హ్యూమన్ రీప్రొడక్షన్ ఈజ్ వెరీ ఇన్ఎఫిషియంట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డాగ్స్ క్యాట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు అవి ఏంటో ఒక్కసారి ఇంటర్కోర్స్ చేస్తే ఏకంగా 4-5 పిల్లలు పుడతారు డాగ్స్ క్యాట్స్కి. మరి హ్యూమన్స్కి ఒక్క బేబీ పుట్టడం కూడా 10% ఛాన్సెసే ఉంటుంది అనమాట. ఈవెన్ దో వీఆర్ యాజ్ ఏ స్పీషీస్ వీఆర్ వెరీ ఎవాల్వ్డ్ స్పీషీస్, మనం మోస్ట్ ఇంటెలిజెంట్ అండ్ మోస్ట్ ఎవాల్వ్డ్, బట్ ఇన్ రీప్రొడక్షన్ వైజ్ మనం వెరీ ఇన్ఎఫిషియంట్ అనమాట. సో దట్ ఈస్ వై ద ఫర్టిలిటీ రేట్స్ ఆర్ డిక్రీజింగ్. ఆల్రెడీ తక్కువ మనకి ఇన్ఎఫిషియన్సీ, మనము అందులో మళ్ళీ మనం అన్ని లైఫ్ స్టైల్ అన్నీ పెట్టుకోవడం వల్ల ఇంకా తగ్గిపోతుంది అనమాట.